కోసం ఒక గొప్ప ముందడుగు పడింది. నాగర్ కర్నూలు జిల్లా కందుకూరు మండలం పరిధిలోని ఓ ప్రాంతంలో లిమ్స్ ఆసుపత్రి బృందం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. ఉదయం నుండే స్థానికులు శిబిరానికి బారులు తీరారు. తమ ఆరోగ్య సమస్యలను నిపుణులైన వైద్యులకు వివరించి తగిన సలహాలు పొందారు. నేను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయకముందు సంది ఇక్కడ చిన్న క్లినిక్ పెట్టినుండే కందుకూరు ఎక్స్రోడ్లో. అప్పటి నుంచి చేయించుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంతకుముందు అంటే మేము అన్ని ప్రాబ్లాలకు వస్తాం ఇక్కడ. ఇప్పుడు పక్షవాతం మా బావగారికి పక్షవాతం లేక వచ్చింది. ఓవైసీ పోయినాము. ఓవైసీలో గిట్ట మాకు మంచిగా అనిపించక మాకు ఈ శంకరెడ్డి గారు అనుకూలంగా సహకరిస్తారు కాబట్టి అక్కడ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని ఇక్కడికి వచ్చినాము. చాలా గౌరవంగా చూస్తాడు మేడం. గౌరవంగా చూసి తన సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తాడు. చాలా మంచిగా చూస్తారు ఇక్కడ. చాలా రోజుల నుంచి నేను వస్తున్నాను. ఇంతకుముందు నేను వేరే దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ కొన్ని నచ్చక అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ అయితే ప్రస్తుతానికైతే మంచిగానే చూస్తున్నారు. మా చుట్టుపక్కల ఏరియా సర్కిల్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా చాలా మంచిగా చూస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మాతోటి మంచి ట్రీట్మెంటే చేస్తారు. ఏమైనా మనకు డిస్కౌంట్స్ కానీ ఏమైనా స్కానింగ్ ఎక్స్రే లాంటివి ఏమైనా తీపించుకున్నా కూడా మనకి ఇక్కడ చూపించుకున్న రెగ్యులర్ కస్టమర్ అయితే చాలా డిస్కౌంట్ చేసి కూడా చూస్తారు మనకి ఇక్కడ. నిజానికి మహానగరాలకు వెళ్లి వేలాది రూపాయలు లక్షలు వెచ్చించి ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత పల్లెల్లో చాలా మందికి ఉండదు. అందుకే అత్యున్నత వైద్యాన్ని లిమ్స్ ఆసుపత్రి సిబ్బంది నేరుగా వాళ్ల దగ్గరికే తీసుకొచ్చారు. గుండె, మూత్రపిండాలు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇక్కడే ఉచితంగా అత్యాధునిక పరీక్షలు నిర్వహించారు. ₹1 కూడా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద రోగాలకు పరీక్షలు చేస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశగా తరలివచ్చారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు ప్రాణాంతకమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా ఉచితంగానే చేశారు. సో ఇక్కడ ఏ విధమైన కేసెస్ రెగ్యులర్గా వస్తుంటాయి? మీరు ఇక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ పేషెంట్స్ని మీరు ట్రీట్ చేస్తారు? ఎక్కువగా ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఒకటి, ఇంకా డయాబెటీస్, అది అన్కంట్రోల్డ్గా ఉండడం. మెయిన్గా నేను చాలామందికి షుగర్ ఉండడం ఓకే, కానీ అది కంట్రోల్ లేకపోవడం చూశాను. బీపీ అయితే చాలా కామన్గా అందరికీ చూస్తున్నాను, బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. ఇంకొకటి బాడీ పెయిన్స్, ఎక్కువ పనిచేయడం వల్ల బాడీ పెయిన్స్, డీహైడ్రేషన్, ఇలాంటి కేసెస్ నేను ఎక్కువ చూస్తుంటాను ఇక్కడ. ఇంకా స్ట్రోక్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ, అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, అలాంటి కేసెస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇక్కడ మనకి మీరు ఏంటంటే ఇక్కడ స్పెషలైజేషన్ ఇక్కడ ఏంటంటే పాయిజనింగ్ కానీ పాము కాటుకి, సో ఇక్కడ రెగ్యులర్గా పాము కాటు కేసెస్ అవి ఎక్కువ వస్తుంటాయా? పాము కాటు కేసెస్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ, కానీ ఇక్కడైతే అన్ని పాము కాటుకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. పాయిజనింగ్ కేసెస్ కూడా అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తుంటాం. పాయిజనింగ్ కేసెస్ అయితే వస్తూనే ఉంటాయి. ఒకటి ఓపీ కాంపౌండ్, ఇంకోటి ఏదైనా పురుగుల మందు చల్లడం, అది ర్యాట్ పాయిజన్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ పాయిజనింగ్ కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు ఇవాళ రోజుల్లో ఏంటంటే చిన్న వయసులోనే బీపీ అన్నది కామన్గా అందరిలో వస్తుంది. అసలు దీనికి మెయిన్ కాజ్ ఏంటంటారు? బీపీ కానీ షుగర్ కానీ చిన్న వయసులో ఈ బీపీ షుగర్ అన్నవి మెయిన్గా చెప్పాలంటే మెటబాలిక్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఎట్లా అంటే ఒక రోజు పని చేస్తేనే మనకి ఇలా, అంటే ఈ టైమ్స్ మనం స్ట్రెస్ అవుతున్నామంటే రాంగ్ అని కాదు, ఈ టైమ్స్ అలా ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ అలాట్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో, ఫ్యామిలీ ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు, అదొకటి. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్. మన ఫుడ్ హ్యాబిట్స్ ఈ స్ట్రెస్ వల్ల మనం బయట ఎక్కువ తినేయడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ, ఫ్రైడ్ ఐటమ్స్ అనేసి బయట తినడము, దానివల్ల అవన్నీ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి బాడీలో, బాగా వాపు అలాంటివన్నీ రావడం వల్ల ఈ బీపీ రావడము, ఇవన్నీ ఎక్కువగా బీపీ షుగర్ అవి ఎక్కువగా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి తెలీదు, ఈ సమ్మర్లో ఏం చేస్తామంటే ఈ ఎండాకాలం కదా మనకు దాహం వేస్తుందని చెప్పేసి ఒక కోకోకోలా తాగేస్తాం. ఆ కోకోకోలాలో షుగర్, సోడా తప్ప ఇంకా అది ఇంకా కెఫేన్ కూడా ఉంటుంది అందులో. కాఫీ ఉండడం వల్ల ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువైపోయి ఇంకా బాడీ పెయిన్స్ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇక్కడైతే చాలా ఎక్కువగా. అంటే మీరు ఇప్పుడు సమ్మర్ గురించి మెన్షన్ చేస్తాం, మనకి ఏంటంటే లాస్ట్ 10 daysగా చూసుకుంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హీట్ కానీ అండ్ అదేవిధంగా ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైమ్స్లో మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త, ఇప్పుడు సీజన్ మారింది కొంచెం, సో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త మెయిన్గా మనం ఎండగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే నీడగా ఉండాలి. ఫస్ట్ మనం ఎండలో తిరగడం అన్నది గుడ్ ఆప్షన్ అయితే అసలు కాదు. ఇంకొకటి వాటర్ అన్నది మనం చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఉట్టి ప్లెయిన్ వాటర్ తీసుకున్నా కూడా సరిపోదు. కోకోనట్ వాటర్ కానీ లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్స్ అంటాం, ఓఆర్ఎస్ పౌడర్స్ అంటాం, అది అందులో అన్ని ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఉంటాయి, పొటాషియం,
సోడియం అవన్నీ లేకపోయినా కూడా మనం ఉట్టి వాటర్ తాగినా కూడా అది లోపల ఉండదు. సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం, కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ పౌడర్స్ ఉన్నవి ఇవి ఎక్కువ తాగడం, వాటర్ కంటెంట్ 3 to 4 లీటర్స్ మెయింటైన్ చేయడం. ఈ కోకోకోలా కానీ హై షుగరీ ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీకి వాటర్ అంతా మన జిఐ ట్రాక్ లాగేస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ రావడం, ఇంకా ఎక్కువ బాడీ పెయిన్స్ రావడం. సో అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. వ్యాధులను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం నుండి సులభంగా బయటపడవచ్చు. సరిగ్గా ఇదే సూత్రాన్ని వైద్యులు ఇక్కడ అమలు చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన వారికి భవిష్యత్తులోనూ మెరుగైన చికిత్స అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని లిమ్స్ ఆసుపత్రి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఖరీదైన వైద్యం అందక ఎంతో మంది పడుతున్న వేదనకు ఈ శిబిరం పెద్ద ఊరటనిచ్చింది. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు సైతం పంపిణీ చేశారు. నేను 2014లో రూరల్ ఏరియాలో హాస్పిటల్ స్టార్ట్ చేశాను. చిన్నది హాస్పిటల్. ఆ రూరల్ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అది ఉన్నప్పుడు మనం దానికన్నా ఇంకా పెద్ద లెవెల్లో చేయాలనే విధంగానే శంషాబాద్లో హాస్పిటల్ స్టార్ట్ చేసాం. ఇంకా పెద్ద దృష్టితో ఆలోచన చేసి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మనము హాస్పిటల్స్ నడుపుతూ ముందుకెళ్తున్నాం. అతి తక్కువ ఖర్చుతో ఈరోజు మనం సర్వీసెస్ ఇస్తున్నాం. ఇదే విధంగా శంకర్ రెడ్డి సార్ ఎప్పుడైతే మాకు 2024లో రామరాజ్ మనం ఇక్కడ లిమ్స్ బ్రాండ్ మీద మనం హాస్పిటల్ ముందుకు తీసుకెళ్దాం, నేను సపోర్ట్ చేస్తా అన్నప్పుడు సెకండ్ థాట్ లేకుండా డైరెక్ట్ చలో సార్ మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి అన్ని ఏం కావాలన్నా, ఏ ఇబ్బందులున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ధైర్యంగా ఫైట్ చేస్తూ మన ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క టీం కూడా ముఖ్యంగా అందరూ ఫైట్ చేస్తూ మనం ఈరోజు ఒక ఇంత కాంపిటేటివ్ ఏరియాలో కూడా ఒక బెస్ట్ సర్వీస్ ఇచ్చి గ్రేట్ డాక్టర్స్ అనిపించుకోవడం అనేది అదొక గొప్ప విషయం. అంత ఈజీ టాస్క్ కాదు. ఇప్పుడు శంకర్ రెడ్డి సార్ని ఎందుకు అందరు పొగుడుతున్నారు, ఇక్కడ ఉండే స్టాఫ్ని ఎందుకు పొగడట్లేదు? సార్ ఒక్కడే సర్వీస్ ఇస్తున్నారు కదా, మీరు ఇస్తున్నారు, కానీ మనం ఎంత బాగా ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత అద్భుతంగా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక పేషెంట్ సార్ దగ్గరికి వస్తుందంటే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడుతూ పలకరించి ఆప్యాయంగా మీరు ప్రేమగా మాట్లాడితే మీరు బయటికి వెళ్ళినప్పుడు సార్ కన్నా కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అంతకు మించి 10 రెట్లు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంతేగాని నా డ్యూటీ ఏంటి, నేను ఆ పేషెంట్ వచ్చాడు అక్కడ కూర్చున్నాడు, సార్ ట్రీట్మెంట్ ఇస్తాడు, నాకు సంబంధం లేదు అనే విధంగా ఉంటే మీ జీవితం మీరు కోల్పోయినట్టే. ఎందుకంటే మీరు ఇక్కడ చేయనప్పుడు ఇంకెక్కడ చేయలేరు. ఇక్కడ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మనం నిరూపించుకోలేనప్పుడు మనం ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా మనం ఏ సర్వీస్ చేయలేము, మన జీవితం అంతవరకు కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడైనా ఈ ఇయర్లో మన టార్గెట్ ఏంటి, నేను ఇక్కడ ఒక పొజిషన్లో ఉన్నాను, నెక్స్ట్ ఇయర్లో నా పొజిషన్ ఇంకా పెద్ద లెవెల్లో ఉండాలి అనే విధంగా ఆలోచించాలి తప్పితే నేను ఇంకా ఇంతే ఉంటాను, నా సర్వీస్ ఇంతటితో సమాప్తం అనే విధంగా ఉండకూడదు. ఈరోజు మేమేం చేస్తున్నాము, లిమ్స్ హాస్పిటల్ని శంషాబాద్లో 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. కందుకూరులో చేయాల్సిన అవసరం మాకేముంది అంటే ప్రజలకు సర్వీస్ ఇస్తే మీలాంటి ఎంతోమంది యువకుల్ని మన దగ్గర పెట్టుకొని స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అలాగే ఎంతో రూరల్ ఏరియాలో ఉండే ప్రజలకి సర్వీస్ ఇస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఇంకా మనకు అంతకు మించింది వేరే దొరకదు. అది ఈరోజు శంకర్ రెడ్డి సార్ పుణ్యాన అలాగే మీ అందరి యొక్క ఎఫర్ట్స్ వల్ల లిమ్స్ హాస్పిటల్కి అందుకొరికి ఒక మంచి స్థానం లభించింది. అంటే మీ అందరి ఎఫర్ట్స్, శంకర్ రెడ్డి సార్ ఎఫర్ట్స్, మీరు ఇట్లనే కంటిన్యూ చేయండి. మీరు ఇదే బెస్ట్ సర్వీస్ ఇవ్వండి. పేషెంట్ వచ్చినప్పుడు డబ్బుల కోసం ఆలోచన చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, నేను శంకర్ రెడ్డి సార్ ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయండి. డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోని, మనీ కోసం మీరు పాకులాడొద్దు. ఎంతసేపు సర్వీస్ ఇవ్వడానికి కోసం పాకులాడండి, బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి పాకులాడండి, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయండి, పేషెంట్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ది వాళ్ళ ఇంటికి పంపించే విధంగా ప్రయత్నం చేయండి. కానీ వచ్చినప్పుడు నాకు డబ్బులు కట్టండి, మనీ కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తామనే అహంకారంతో మాట్లాడితే అది మీకు నష్టము, ప్లస్ హాస్పిటల్ కూడా నష్టం. సో అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీ యొక్క మనసు పెట్టి హాస్పిటల్ మనది నాది అనే ఫీలింగ్తో పనిచేస్తూ వచ్చే ప్రతి పేషెంట్ నా వాడు నా మనిషి అని ఫీల్ అవుతూ సర్వీస్ చేస్తే మీరు ఎల్లప్పుడూ మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు. అలాగే మీ హాస్పిటల్ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది.
ఆ పేషెంట్లను కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మనసులో పెట్టుకొని ప్రేమిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఈ యొక్క సెకండ్ యానివర్సరీ సందర్భంగా మీ అందరికీ ఈ 3-4 పాయింట్స్ చెప్పాలని అనిపించింది, చెప్తున్నాను. తమ దాకా వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. చిన్నపాటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే అవే భవిష్యత్తులో ప్రాణాల మీదకు వస్తాయని హెచ్చరించారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ గూడూరులో సాగిన ఈ వైద్య శిబిరం ఎంతో మందికి కొత్త ఆశలు చిగురింపజేసింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. లిమ్స్ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం గల మూల కారణం ఏంటంటే ఈ ఊరిలో ఉన్న ప్రజలకి మనము అతి తక్కువలో వైద్యం అందించాలని చెప్పి సదుద్దేశంతో లిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రామరాజు గారు ఇక్కడ డాక్టర్ శంకర్ సార్ కలిసి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఈ హాస్పిటల్లో మనకి ఏంటి అంటే డాక్టర్ శంకర్ సార్ వచ్చేసి స్టోన్స్కి మాసం చూస్తారన్నమాట. తర్వాత గైనకాలజీ వచ్చి డాక్టర్ శ్రవంతి గారు, ఫిజిషియన్ వచ్చేసి డాక్టర్ పూజిత మేడం, ఆర్థోపెడిక్ వచ్చి డాక్టర్ శరత్ సార్ ఉంటారు. మనకి ఇక్కడ ఒక పేషెంట్ కనుక ఇక్కడ నుంచి మనం సిటీకి వెళ్ళాలి అనుకుంటే మినిమం ఒక 15-20 కిలోమీటర్లు ఉంది. ఏదైనా ఆర్టీ కేస్ కానీ, హెడ్ ఇంజరీ కానీ, పాయిజన్ కానీ, స్నేక్ బైట్ కానీ సిటీకి వెళ్ళే లోపల వాళ్ళకి వైద్యం అందక మరణిస్తున్నారు. ఆ విషయం మనం గమనించి సారు సిటీలో కాదు మారుమూల గ్రామంలోకి వెళ్ళి మన లిమ్స్ హాస్పిటల్ అనేది వైద్యం అందిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్రిటికల్ కేర్ ఉంది టీం, ఎమర్జెన్సీ కేసు తీసుకుంటాం, 24/7 ఉంది, డాక్టర్ శంకర్ సార్ ఉంటారన్నమాట. ఇలా అన్ని రకాల డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మనం అన్ని విధాలుగా ట్రీట్మెంట్ తక్కువ ఖర్చులో మనం చేయటం జరుగుతుంది. మనం ఇక్కడ పేషెంట్కి సంబంధించి హెడ్ ఇంజరీ అయినప్పుడు సిటీ స్కాన్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. అలాగే ఆడవాళ్ళకి గైనికి సంబంధించి కానీ, ప్రెగ్నెన్సీ సంబంధించి కానీ ఏమంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది. గుండెకి సంబంధించి స్కాన్ డాక్టర్ విశ్వనాథ్ గారు వచ్చి చేయడం జరుగుతుంది. సో అట్లాగా ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, సో మనకి ఓటీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది. అందుతో పాటు రీసెంట్గా మనము ఒక 1 year నుంచి ఇక్కడ సీఎం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సర్జరీ చేసేటప్పుడు ఏవైనా బొయ్కులు మనకి ఏమైనా ఫ్రాక్చర్ అయినాయా, ఎక్స్రే, సిటీ స్కాన్లో మనకు అంతగా తెలియదు. సర్జరీ చేస్తుండగా సీఎం మీద కూడా అత్యాధునిక వైద్యంతో మనం ఇక్కడ తక్కువ ఖర్చులో చేయగలుగుతాము ఇక్కడ.